జరగనుంది. ఈ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నారు. కేసీఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈ సభకు ప్రైవేట్ వాహనాల్లో తరలి రావాలని ఎమ్మెల్సీ మధుసూదన్ పిలుపునిచ్చారు. రైతులు ఎడ్ల బండ్లపై వచ్చిన కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను చూపాలన్న ఆయన ఆటో డ్రైవర్లు ఆటోలో తరలి రావాలని సూచించారు. ప్రజలు ఎండలను లెక్క చేయకుండా తరలి రావాలని ఆయన కోరారు. ఖమ్మం జన సమీకరణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. రైతోత్సవ సభలను అత్యంత ఘనంగా వరంగల్ నగరంలో జరగబోతుంది. ఎలకతుర్తి వేదిక చేసుకొని తమ ఉద్యమ ప్రస్థానాన్ని మరొకసారి 25 సంవత్సరాల రైతోత్సవ సభల్ని చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే రైతోత్సవ సభలను విజయవంతం చేయడం కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సదస్సులు సెమినార్లు పెట్టి అట్లాగే ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రజలను కదిలించడం కోసం టీఆర్ఎస్ శ్రేణుల్ని మండుటెండలో సైతం కూడా ఒక రైతోత్సవ సభని జనజాతరగా మార్చడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే ఉద్దిరాజు రవిచంద్ర గారు, జిల్లా అధ్యక్షులు తాతామధు గారు, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు కూడా కలిసిగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాని మొత్తం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలను కదిలించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు తాతమధు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రైతోత్సవ సభ జనజాతరగా తలపించేలా మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతరని మరిపించేలా 10 లక్షల మందితో అంటే బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభని విజయవంతం చేయడం కోసం ఖమ్మం ఉమ్మడి జిల్లా నుండి ఎట్లాంటి కదిలిస్తున్నారు, ఎలాంటి అంటే ప్రజలను కదిలించడం కోసం మీరు కసరత్తు చేస్తున్నారు? వరంగల్లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అనేటువంటివి చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. జన ప్రవాహంతోనే వరంగల్ పట్టణం అంతా కూడా ఎలకతుర్తి ఒకటే కాదు, ఎలకతుర్తికి ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం కూడా జనసంద్రం ఉండబోతుంది. జనం ఎవరిని కూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే కేసీఆర్ గారిని ఈ 16 నెలల్లో అధికారం నుంచి దూరంగా ఉండటం అనేది ప్రజలు హర్షించట్లే. మేము తప్పు చేశాము, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, కాంగ్రెస్ మోసం వల్ల మేము కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం. కాబట్టి ఆ నాయకుడు పెట్టేటువంటి బహిరంగ సభకి మేమందరం వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు రైతులు, యువకులు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు. మీరు అన్నట్టు మరో మేడారం జాతరలాగా ఈ యొక్క బీఆర్ఎస్ బహిరంగ సభ వరంగల్ ఉండబోతుంది. వరంగల్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయ లాంటి వరంగల్ కేంద్రంలో జరిగేటువంటి ఈ యొక్క బహిరంగ సభకి బయట ప్రాంతం కంటే ముందు అసలు వరంగల్ నుంచి వచ్చే జనంతోనే ఆ సభా ప్రాంగణం అవన్నీ కిక్కిరిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ పక్కన కరీంనగర్, ఇంకో పక్క సిద్దిపేట, ఇట్లా నల్లగొండ, ఖమ్మం, ఇవన్నీ ప్రాంతాల నుంచి, ఆదిలాబాద్ నుంచి కూడా వస్తున్నారు. భద్రాచలం, ఈ దూరం ఉంది కదా, ఎందుకు మీరు తక్కువ మంది రమ్మని చెప్తే మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పేసి పార్టీ తరఫున వాళ్ళు పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ కంటే ఆల్మోస్ట్ 3 మంది ఎక్కువ వస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు, సొంతంగా ప్రయాణ ఖర్చులతోనే సొంతంగా భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రావుతున్నారు. భద్రాచలం ప్రాంతం, సత్తుపల్లి, వేంసూరు, అశ్వరావుపేట, ఎర్రుపాలెం, ఇట్లన్నీ కూడా దూరం, మన వరంగల్కి చాలా దూరంలో ఉన్నాయి. అయినా ఈ ప్రాంతాల నుంచి కూడా ఎవరు కూడా దూరం అని చెప్పట్లే. ఒకటే చెప్తున్నారు, సార్ మేము వరంగల్ మీటింగ్కి వస్తాం, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పేది వినాలి, కేసీఆర్ గారు ఏం చెప్తారో మన భవిష్యత్తు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక అదృష్టం. కొంతమంది జిల్లాలో కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన రోజు 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు చాలామంది ఈ పార్టీ బీఆర్ఎస్లో లేరు. వాళ్ళు ఏమంటున్నారు, సార్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మేము లేము, ఆ వ్యవస్థాపక వేడుకల్లో మేము లేము, కానీ మాకు అదృష్టం కలిసి వచ్చింది, 25 వసంతాల్లో పాల్గొనే అదృష్టం మాకు కలిసి వచ్చింది ఈరోజు ఈ పార్టీలో ఉండటం వల్ల. కాబట్టి మేము ఖచ్చితంగా మాతో పాటు మళ్ళా చాలామందిని తీసుకొని మేము వరంగల్ మహాసభకు వస్తాం.
భవిష్యత్తులో మేము చెప్పుకోగలుగుతాం. 25 వసంతాలు అంటే సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి వాడిగా నేను ఒకడిని చెప్పుకునే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది కాబట్టి నేను వస్తామని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎండలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాన్ని అంటే ప్రధానంగా ప్రజలను కదిలించే ఏర్పాట్ల సందర్భంగా ఏదైతే మండే ఎండలకి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ ఎండ వడదెబ్బ లాంటివి ఉన్నాయి కదా, దానికి సంబంధించిన చర్యలు ఏం పడుతున్నారు? ఇప్పుడు ఎండలు ఉన్నది వాస్తవం, అది కూడా హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఉన్నాయి. ప్రజలు ఈ టెంపరేచర్స్ని చూడలే. పొలిటికల్ టెంపరేచర్ హీట్ అనేది బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. వాతావరణ హీట్ కంటే పొలిటికల్ హీట్ ఎక్కువ ఉంది. జనం ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవటం అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే ఎంత అది 45 50 డిగ్రీలు మాకు సంబంధం లేదు, ఆల్రెడీ మేము 100 డిగ్రీస్లో మేమేమున్నాం కాబట్టి 50 డిగ్రీలు మాకేం పెద్ద ఇబ్బంది లేదనేటువంటిది ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినప్పుడు కరీంనగర్లో సింహగర్జన పెట్టారు, ఆ తర్వాత వరంగల్లో ఓరుగల్లు గర్జన పెట్టారు. పెద్ద ఎత్తున లక్షలాది మంది 10 లక్షల 14 లక్షల మంది పైన వచ్చిండ్రు. అట్లా ఈరోజు ఏంటంటే ఆ రోజు ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఊరు వాడ ఏకమై మొత్తం దారులన్నీ దండోరలాగా అక్కడికి వెళ్ళిపోయారు అందరూ. ఈరోజు కూడా పరిస్థితి అదే. 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఇంకొక క్షణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దరిద్రమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కేసీఆర్ గారు బాగు చేసిన తెలంగాణ మళ్ళా ఆగమైపోతుంటే చూడలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సద్దిమూట కట్టుకొని వరంగల్కు బయలుదేరుతున్నారు. మీటింగ్ అనేటువంటిది సూపర్ డూపర్ సక్సెస్ అవడానికి గ్యారంటీ. ఏదైతే మీటింగ్ ప్రధానంగా ఎలకతుర్తిలో జరిగే వజ్రోత్సవ సభలు, ప్రధానంగా రైతోత్సవ సభలు ఏదైతే ఉన్నాయో ఈ పెద్ద ఎత్తున జరగబోతున్నాయి, ప్రజలు పెద్ద ఎత్తున కదలబోతున్నారని చెప్పేసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.